అలా పండగంతా పొద్దుపోయేదాకా తిరుగుదాని బయలుదేరితే పండగంతా షాపింగ్ సామాన్లేమా, అందులోను అన్ని ఆడవాళ్ళ కోసమే. కడుపు మాడితే తినడానికి సరదాగా సోంపాపిడి, పద్ధతిగా పావుబచ్చి, బద్ధకంగా బజ్జీలు, పెందూతు పుచ్చకాయ, చిత్తూరు చీకులు, సబ్బవరం శనగలు, చోడవరం చాక్లెట్, మా ఊడ ఐస్ క్రీమ్, నెల్లూరు నైట్ రోజు బిస్కెట్. మా సిట్టి తల్లి తగ్గేదే లేదా. అలా మన బుల్లిమాయలు పెద్దమాయలు సరదా పడి కొనుక్కోవడానికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి. చిన్నప్పుడు ఏదైనా గోల్ చేసి కొనమంటే కాల్ ఇరిసేత అనేవాళ్ళు మా ఇంట్లో. గాంధీ గారికి అలా ముందుకు వచ్చేస్తే మంచి లైటింగ్ సెట్టింగ్ పెట్టి అతను కొడిసామయ్య. అందరూ ఆకాశం వైపు అంత వింతగా ఏం చూస్తారని తల చూస్తే హనుమాన్ సెట్టింగ్ పెట్టారమయ్య. ఇలాంటి ఒకటో రెండో పెడితేనే పండగ అర్థం ఉంటది. ఇకపోతే రింగ్లాట, రోడ్డు పక్కన టాటూలు, టాలెంట్ ఉన్న కళాకారులు, కత్తిలాంటి వేసాలు, దానికి తగ్గ దంచుకొట్టే డాన్సులు, అన్నింటికి మించి స్టేజ్ షోలు. బుర్రకథలు అయితే చెప్పవసలేదు అనుకోండి. రై రైమన్ రేలా సంస్థ రఫాడించారు. యాంకర్ రెచ్చగొట్టిందో లేదో ఎరగబడి తాత ఎగిరెగిరి డాన్స్ ఎరగదీసాడు. ఈ సంవత్సరం ఎన్ని స్టేజ్లు ఇట్టారో తెలిస్తే కామెంట్ చేసి జనాలు మాత్రం గట్టిగా వచ్చారు. క్లైమాక్స్ లో కాంతార పర్ఫార్మెన్స్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ కి దుకాణం సర్దిసుకొని అలా వెలుపుల మీద గౌరీ పరమేశ్వరుల దర్శనం చేసుకుని పద్ధతిగా ప్రసాదం తీసుకొని మెల్లగా మా ఇంటికి వెళ్ళిపోయిన.